నీకు స్ట్రాబెర్రీ స్టిక్ ఇష్టమా చాక్లెట్ స్టిక్ ఇష్టమా? స్ట్రాబెర్రీ స్టిక్. అవునా, అక్కడ దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకో. ఇట్లా అక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో ఉంటుంది, లెంగ్త్గా తెచ్చుకో. వెళ్ళు. హాయ్ గర్ల్స్. హలో హలో. నాకు మా మావకి మధ్య ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. మా ఇద్దరిలో ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. జోధా అక్బర్ సినిమా చూసారా? రితిక్ రితిక్ రితిక్, ఐ లవ్ రితిక్. జోధా అక్బర్ ఒక రొమాంటిక్ ఎపిక్ కదా, మా వాడిది అదే ఫీలింగ్. కానీ నా దృష్టిలో జోధా అక్బర్ ఒక సెక్స్ స్టోరీ. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఇంగ్లీష్. ఎమోషన్ అవ్వకుండా కూల్గా ఆలోచిస్తే జోధాకి అక్బర్కి పెళ్ళయింది. అయ్యింది. వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకుండా సూర్యకాంతం లాంటి క్యారెక్టర్ మధ్యలో ఎంటర్ అయింది. ఎంటర్ అయింది. కానీ చివరికి ఏమైంది? ఏమైంది? జోధా అక్బర్ డాష్ డాష్ పని అయిపోయింది. ఓహో, పెప్పర్ సాల్ట్ లాగా. ఇంట్రెస్టింగ్. మీ లాజిక్ ప్రకారం మహాభారతం కూడా ఆ టైప్ స్టోరీనే అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సంతనుడికి లేట్ వయసులో టింగ్ టింగ్ అవ్వకుండా ఉంటే అసలు మహాభారతమే ఉండేది కాదు. సూపర్ పాయింట్. హాయ్, ఐఎమ్ చిట్టి. ఐఎమ్ ఆండాల్. ఐఎమ్ సుబాని. ఓహో, పుల్లైస్ తిన్నావమ్మా? కోక్ కూడా తీసుకున్నాను. ఓహో, బొక్క పడేది మాకు కదా, ఏమైనా తెచ్చుకుంటావు. నైస్ మీటింగ్ యూ అంటాల్. నువ్వు మెరూన్ ఎల్లో ట్రై చేయి, ఇంకా బాగుంటావు. థ్యాంక్స్ ఫర్ ద టిప్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ఇండియా నుంచి కోహినూర్ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి చెప్పింది ఎవరండి? సారీ. ఇక్కడే ఎదురుగా ఉంటే. సారీ అండి, దిస్ ఇస్ హేమ. ఇట్స్ ఓకే. టీ కాఫీ ఏమైనా తాగుతారా? నాకు కాఫీ టీ అలవాట్లేదండి, మిల్క్ అయితే తాగుతాను. వెయిటర్. సార్, మిస్టర్ సుబ్బు, మన డిపార్ట్మెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరైనా సరే ఆ రూల్స్ను బ్రేక్ చేయకూడదు. రైట్ సార్. పెట్రోల్ బంక్ ఓనర్స్ని బెదిరించి మన ఆఫీస్ బండిలో డీజిల్ పోయిస్తున్నామంట. లేదు సార్, అటువంటిది ఏమి లేదే, అంతా మిస్అండర్స్టాండింగ్. షటప్. మినిస్టర్ గారు బామర్ది వచ్చి తనే స్వయంగా చెప్పాడు. ఏంటి, ఏమి మాట్లాడవు? కాదంటావా? కమాన్ ఆన్సర్ మీ. నోరు పడిపోయిందా? గొంతు పుడిగిపోయిందా? ఊరుకోండి సార్, ఏమి తెలియనట్టు మాట్లాడతారు. ఆడిని పట్టుకున్నావా, ఈయన్ని పట్టుకున్నాను ఓ తెగడుతారు. మీరిచ్చే బోడీ డీజిల్ కోటాకి ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాయని అడిగారా ఎప్పుడన్నా? యూఎస్ నుంచి వచ్చే మీ అల్లుడు కూతుర్ని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకురావడానికి, మీ మనవరాలు మల్టీప్లెక్స్లో సినిమా చూస్తానంటే తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి, మీరు నెలకోసారి మాదాపూర్ గెస్ట్ హౌస్లో ఫాతిమా బీబీని కలవడానికి, వీటన్నిటికీ మీరు ఇచ్చే డీజిల్ కోట చాలా సార్. ఊరుకో సుబ్బు, టేక్ ఇట్ ఈజీ. ఎలా ఊరుకోమంటారు సార్ మీరు అన్ని మాట్లాడుతుంటే? ఏదో మినిస్టర్ గారు పర్సనల్ గా కాల్ చేస్తాను. అసలు ఆ విషయం మర్చిపో సుబ్బు. ముందు టీ తాగు. అమ్మా, 2 స్పెషల్ టీ. వద్దు సార్, ఎసిడిటీ బాగా పెరిగిపోయింది. ఏమో అనుకున్నాను కానీ మీరు పెద్ద పూణేగాళ్ళు. అంటే పూణేగాడంటే తెలుసులే, ఏదో స్లిప్ అయి ఉంటాం. కూర్చో. ఉంటా సార్. అంత బాగానే జరిగిందా సార్? లోపట ఏమయ్యా, ఇందాక వచ్చారు, ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. ఈ కాసేపులో రాత్రులు ఏమైనా మారిపోతాయా? లేదండి. జరుగు. శుభానిలను అంబాలని చేయటమే ఈ ముత్యంరాజు జీవిత లక్ష్యం. చెప్పండి. ఒకే కళ, ఒకే ఒక కళ. ఈ భాగ్యనగరంలో బతికిడ్చే కార్పొరేట్ బాబ్జీకి రోజువారీ ప్రయాణం నిత్య నరకం అవుతుంది. షేర్ ఆటోలో సర్దుకుపోతూ, కాలుష్యంతో కుమిలిపోతూ, ట్రాఫిక్లో టార్చర్ అవుతున్న అతనికి రిలీఫ్ లేదా? ఈ ఆఫీస్ జర్నీని సుఖమయం చేసే వీలు లేదా అని ఘోషిస్తున్న జిలానిగాళ్లకి నా సమాధానమే ఈ సుభానీ శాండ్విచ్ రైట్స్. నమస్కారం. ప్రతి నమస్కారం. మరి సుబానీ శాండ్విచ్ రైట్స్ ఓన్లీ మగాళ్ళకేనా, ఆడలేడీస్కి? నమస్కారం.
రండి. ఆ, ఎలా ఉందండి ఫీలింగ్? యో సేతురాజు, ఐఎమ్ నాట్ సేతురాజు, ఐఎమ్ ముత్యం రాజు. ఏదో ఒక రాజు లేవా? See this, Ambani, see this. నేను ఇలాంటివి చాలా ఫేస్ చేశాను సుభాని. పడిన ప్రతిసారి పైకి లేవాలి సుభాని. It's okay, Ambani. Go Goa gone. Grand masti. మొట్టమొదటిగా భయాన్ని జయించాలి చిరు. వచ్చే పోయే అమ్మాయిలందరినీ హాయ్ హౌ ఆర్ యూ అని అడగాలి. ఓకేనా? హాయ్ చెప్పా హలో తను నా లవర్ బే. లెట్స్ గో బేబీ. సెకండ్ టాస్క్, మేక్ ఎ ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పోరా ఏయ్ ఇడియట్ వదలు ఏమోనా పోరా. మూడోది, నోటికొచ్చింది కూసే. హలో, వుడ్ యూ లైక్ టు షేర్ మై వెల్లుల్లి ఆవకాయ్? ఎక్స్క్యూజ్ మీ, Yes? నా సెల్ ఫోన్లో చిన్న ప్రాబ్లం ఉంది, కాస్త హెల్ప్ చేస్తారా? వాట్ ఇస్ ద ట్రబుల్? ఇందులో మీ నెంబర్ లేదు. ఇలా దెబ్బలు తినడానికి మీ దగ్గర గైడ్లైన్స్ ఎందుకు కర్మైట్? నో థ్యాంక్స్. చూడు చిరంజీవి, ఈరోజు నువ్వు సాధించింది 3 విజయాలు. మొదటిది, నీ బొంగుల భయాన్ని పోగొట్టుకున్నావు. రెండోది, నీ గురించి నువ్వు తెగ ఫీల్ అవడం మర్చిపోయావు. మూడోది, అమ్మాయిలతో మాట్లాడడానికి పంచ్ డైలాగులు పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కనిపెట్టావు. అలాగే చెంపదెబ్బ పడ్డ చోటే చూచీట్యా అని చుమ్మా పడాలి. మామ చెప్పు. హలో హాయ్ అండాల్. హాయ్ మేనేజర్. హలో హాయ్ హలో. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ సాటిస్ఫాక్షన్ సార్. మీకు ఏం కావాలన్నా మొహమాట లేకుండా అడగండి, హాయిగా తినండి. ఓకే. బేరు. చెప్పండి, ఏం కావాలి చెప్పండి. తింటారా అమ్ముకుంటారా? ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. షూర్ వెళ్ళు. ఇలా తింటమే మీ గ్లామర్ రహస్యమా? హలో హలో హాస్పిటలా? ఏ హాస్పిటల్? ఎక్కడా? ఎవరైనా సావు బతుకులో ఉన్నారా? సరే. ఇప్పుడు మీరు అర్జెంటుగా వెళ్ళాలి. మీ అత్తయ్యకో మావయ్యకో బాబాయ్కో పిన్నుకో ఒంట్లో బాగాలేదు, రైట్? కావాలంటే చెప్పండి, క్యాబ్ పిలిపిస్తా. క్యాబ్ ఎందుకు రా, నేను తీసుకెళ్తా. ఏం టెన్షన్ పడద్దు, మనకి నేను తీసుకెళ్తా. తీసుకోండి. పదండి. ఇదంతా మొత్తం. పార్సిల్ చేయించమంటారా? మనీ నో థ్యాంక్స్. ఓరి నా హిదాయతుల్లా, బిల్లిచ్చే అమ్మాయిని హీరోలా వద్దన్నావు. వాళ్ళు ఆడపిల్లలా ఆడబక్కాసురులా? ఎన్ని ఆర్డర్ ఇచ్చారు? బిల్ అక్కడమ్మా. సార్ కట్టు. రాజమౌళి ఏగ చూసావా? చూడ. చూస్తావా? ఎలా? ఇలా. మేనేజర్. ఎస్ సార్. ఏంటిది? ఈగ సార్. ఆ, సార్, మా రెస్టారెంట్లో తిని ఈగ ఫ్లేవర్ డ్రింక్స్ ఉన్నాయని ఎవరికి చెప్పకండి సార్. అలా చెప్తే నా ఉద్యోగం కాస్త ఊడిపోతుంది సార్. నేను ఈగలా ఫ్లై అవ్వాల్సి ఉంటుంది సార్. మరి ఇప్పుడు మేము బిల్ కట్టాలా? థ్యాంక్ యూ సార్. పదరా. గో సార్. ఏంటో ఈగ ఫ్లై.
ఓహో ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్ సార్ నాదొక రిక్వెస్ట్ సార్. లెట్స్ మీట్ అప్ అగైన్. ఇంకెప్పుడు ఈ రెస్టారెంట్కి రాకండి సార్. సార్ వదిలో వదిలో చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు సార్ వీడు. మా నాన్న ఎవరో తెలుసా? ఎరా మీ నాన్న ఎవరో నీకు తెలీదా? సూరి లోపలికి తీసుకెళ్ళి వీళ్ళ నాన్న ఎవరో చూపించు. 2 minutes సార్. నడ్రా వదిలో. సార్ ప్రసాదం సార్. బడీ చౌడి బాబా దగ్గరికి పోయినా సార్. ఏమన్నాడు? 100 ఏళ్ళు బతుకుతూ బేఫికర్గా ఉంటామన్నాడు సార్. సిగరెటా?